తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రతిపక్షాల ఆటలు చెల్లవు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుంది అని మరోసారి రుజువైంది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ వంటి వారికి అవకాశం ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్లకు అవకాశం ఇవ్వటం నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం. అలాగే శంకర్ నాయక్ ఎన్నిక కూడా పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు, పార్టీ సామాజిక న్యాయం పాటించింది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు పార్టీ అధిష్టానానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు అన్నారు. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్ళీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా.